students, good morning to all. This is Lakshmi. Today I am explaining here about the prepositions. So already previous class లో in three prepositions గురించి మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నాం. So those are on, at, in. And today also ఇంకా కొన్ని prepositions ఉంటాయి కదా, సో వాటి గురించి తెలుసుకుందాం. So let's go to our topic. These are prepositions. So already you know, you are seeing here so many prepositions: in, at, on, above, over, around, and between, among, from, to, towards, through, under, into, upon. So first of all, ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. సో పిక్చర్స్ వైజ్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి, వాటి మధ్య రిలేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. సో దిస్ ఇస్ ద బాక్స్. సో ఈ బాక్స్ లోపల ఒక వస్తువు అనేది ఉండడం జరిగింది ఫస్ట్ పిక్చర్ లో. సో వాచ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. సో ఒక బాక్స్ లో ఒక వస్తువు అనేది లోపల ఉంది. సో ఇన్ మీన్స్ ఆల్రెడీ వి నో దట్ ఇన్ మీన్స్ లోపల. ఒక వస్తువు లోపల ఉండడాన్ని ఇన్ అని పిలుస్తారు. ఇన్ మీన్స్ లోపల. ద బాల్ ఈస్ ఇన్ ది బాక్స్. ఒక బాల్ బాక్స్ లోపల ఉంది. లోపల అని చెప్పుకోవడానికి ఇన్ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ బాల్ ఎక్కడ ఉంది, బాక్స్ కి దగ్గరలో ఉంది, లైక్ వద్ద. ఓకేనా, బాల్ బాక్స్ వద్దనే ఉంది. సో దట్ ఈస్ ద కాల్డ్ ఇన్ ప్రిపోజిషన్ ఎట్. ఎట్ మీన్స్ వద్ద. అండ్ ఇక్కడ ఈ థర్డ్ పిక్చర్ లో బాల్ ఎక్కడ ఉంది, బాక్స్ మీద, లైక్ పైన ఉంది. బాక్స్ పైన ఉంది బాల్. ఓకేనా, ద బాల్ ఈజ్ ఆన్ ది బాక్స్. బాక్స్ పైన ఉంది బాల్ అనేది. సో ఆ పైన ఉండడాన్ని మీద, పైన ఉండడాన్ని ఆన్ అనే ప్రిపోజిషన్ గా పిలుస్తాం. అండ్ అబౌవ్, లైక్ ఈ బాక్స్ మీదకి బాల్ చాలా హైయర్ గా ఉంది. లైక్ ఎట్లా అంటే మన హైట్ కన్నా మించి ఉండడాన్ని, పైకి ఉండడాన్ని అబౌవ్ గా పిలుస్తాం. సో మనకంటే ఎత్తుగా ఉండడాన్ని అబౌవ్ అని పిలుస్తాం. సో బాక్స్ కి బాల్ చూసారా చాలా హైలో ఉంది, ఆన్ ది టాప్. ఓకేనా, సో ఆ టైంలో అబౌవ్ గా పిలుస్తాం. అండ్ బాక్స్ కి అబౌవ్ కన్నా, హైయర్ దాన్ అబౌవ్. సో అబౌవ్ కన్నా ఇంకా ఎక్కువగా, ఆ బిల్డింగ్ పై నుంచి కొన్ని పక్షులు వెళ్తున్నాయి అని చెప్పుకున్నప్పుడు అవి ఎక్కడ చాలా లాంగ్ లెంతీలో వెళ్తాయి కదా, బాగా పైకి, బాగా హై లెవెల్లో వెళ్తాయి కదా. సో ఆ టైంలో మనం ఓవర్ ని యూజ్ చేయాలి. ఓవర్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. అండ్ అరౌండ్ మీన్స్ చూడండి, బాక్స్ కి ఇటువైపు నుంచి ఇటువైపు, లైక్ అంటే బాక్స్ చుట్టూ. అరౌండ్ మీన్స్ చుట్టూ, అంటే బాక్స్ కి చుట్టూ వస్తుంది అనమాట ఈ బాల్, ఇటువైపు నుంచి ఇటువైపు. సో దట్ ఈస్ ద టర్మ్ అరౌండ్. అండ్ ఎప్పుడైతే టూ థింగ్స్ ఉన్నాయో ఆ థింగ్స్ మధ్య ఉన్న ఆబ్జెక్ట్ ని బిట్వీన్ గా పిలుస్తాం. లైక్ బిట్వీన్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అంటే టూ పర్సన్స్ మధ్య ఉన్న ఆబ్జెక్ట్ ని కానీ, టూ థింగ్స్ మధ్య ఉన్న ఆబ్జెక్ట్ ని కానీ, అటువంటిప్పుడు మనం ఆ సెంటెన్స్ కనిపించినప్పుడు అక్కడ బిట్వీన్ అనేది యూజ్ చేయాలి. బిట్వీన్ మీన్స్ మధ్యలో. అది టూ మెంబర్స్ మధ్య ఉన్న అండ్ టూ థింగ్స్ మధ్య ఉన్న ఆ ఆబ్జెక్ట్, అప్పుడు మనం బిట్వీన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అండ్ దిస్ ఈస్ అమాంగ్. అమాంగ్ ఆల్సో కాల్డ్ మధ్యలో. బట్ ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ హియర్. బిట్వీన్ మీన్స్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్ మధ్యలో ఒక ఆబ్జెక్ట్ ఉంటే మనం బిట్వీన్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఒక 5 or 6, ఐ మీన్ 2 అబౌవ్, 2 more than persons ఆర్ 2 more than things ఉన్నప్పుడు, ఆ ఎక్కువ ఉన్న థింగ్స్ కానీ పర్సన్స్ కానీ మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్, అటువంటిప్పుడు అమాంగ్ యూజ్ చేస్తాం. లైక్ 2 పర్సన్స్ అంటే 2 పర్సన్స్ మధ్యన ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, 2 థింగ్స్ మధ్యన ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు బిట్వీన్ యూజ్ చేస్తాం. అండ్ 2 more than, 2 కంటే ఎక్కువ పర్సన్స్ ఉన్నప్పుడు అండ్ 2 కంటే ఎక్కువ థింగ్స్ ఉన్నప్పుడు, ఆ మధ్యలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని, ఆ మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు అమాంగ్ యూజ్ చేస్తాం. అండ్ ఆల్ ఆఫ్ యు నో దట్ ఫ్రమ్ మీన్స్ నుండి. సో బాల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది కదా, ఇక్కడ
నుంచి, నుండి, నుంచి, ఫ్రమ్. ఓకేనా? ఫ్రమ్ మీన్స్ నుండి, నుంచి. అండ్ టు, టు మీన్స్ కు, కి అనే మీనింగ్ వస్తుంది. లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఫ్రమ్, ఫ్రమ్ హియర్ టు. ఓకేనా? ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అని పిలుస్తూ ఉంటాం కదా, అని చెప్పుకుంటూ ఉంటాం కదా మనం ఎప్పుడైనా లెటర్ రైట్ చేసేటప్పుడు. సో ఎక్కడి నుంచి ఎవరికి అనేది. లైక్ ఫ్రమ్ మీన్స్ నుండి, నుంచి. టు మీన్స్ కి, కు. అండ్ టువర్డ్స్, టువర్డ్స్. టువర్డ్స్ మీన్స్ అటువైపుగా. టువర్డ్స్ మీన్స్ అటువైపుగా. సో ఒక బాల్ అటువైపుగా వెళ్ళడాన్ని టువర్డ్స్ కింద చెప్పుకుందాం. అండ్ త్రో, త్రో మీన్స్ ద్వారా. th have usually throw means ద్వారా. Like throw, zoom map, throw pipeline. ఇట్లా అంటే దీని ద్వారా వెళ్తుంది, దాని ద్వారా వస్తుంది, ఇట్లా చెప్పుకున్నాం కదా. సో త్రో మీన్స్ ద్వారా. అండ్ అండర్, అండర్ మీన్స్ కింద. చూడండి ఇక్కడ డెస్క్ ఉంది అండ్ డెస్క్ కింద బాల్. ద బాల్ ఈజ్ అండర్ ది డెస్క్. లైక్ అండర్ అని ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే, అండర్ మీన్స్ కింద. సో ఈ అండర్ అని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఒక డెస్క్ కింద సర్ఫేస్ ఉన్నప్పుడు, లైక్ ఫ్లోర్ కానీ నేల కానీ ఉంటుంది కదా, డెస్క్ కింద ఫ్లోర్ ఉంటుంది, ఆ ఫ్లోర్ మీద ఒక వస్తువు పడినప్పుడు ద బాల్ ఈజ్ అండర్ ది టేబుల్. ఆ బాల్ టేబుల్ కింద ఉంది అన్న. మరి బిలో అన్నా కిందే, లైక్ బిలో. బిలో అన్న కిందే. సో ఈ బిలో కింద అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఒక టేబుల్ కింద ఇట్లా నా చేయి పెట్టి చేతిలో చాక్ పీస్ పెట్టినప్పుడు ద చాక్ పీస్ ఈజ్ బిలో ది టేబుల్. ఎందుకంటే ఈ టేబుల్ కింద ఇది ఇంకా గాలిలోనే ఉందనుకో, సో టేబుల్ కింద ఉన్న ఎయిర్లో ఇది ఇంకా అట్లా పోతూ ఉందంటే, ఎయిర్లో ఉంది అంటే బిలో యూజ్ చేస్తాం. అండ్ ఫ్లోర్ మీద పడింది అంటే, అంటే సర్ఫేస్ బేసింగ్ తీసుకుంటే, సర్ఫేస్ బేస్ తీసుకుంటే దాన్ని అండర్ అని చెప్పుకుంటాం. సో అండర్ అన్న బిలో అన్న కింద వస్తుంది మీకు. బట్ ఇక్కడ సర్ఫేస్ మీద బేస్ అయ్యి ఉంటుంది, ఇక్కడ ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువు. బట్ ఇక్కడ ఇది గాలిలో ఉంటుంది. అండ్ ఇంటూ, ఇంటూ మీన్స్ లోపలికి. ఏదైనా వేస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు లోపలికి వెళ్తూ ఉంటుంది కదా. సో ఆ వెళుతున్నప్పుడు ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్లో మనం ఇంటూ అని ప్రిపోజిషన్ రైట్ చేయాలి. అండ్ అపాన్, అపాన్ మీన్స్ మీదకి. లైక్ ఒక డబ్బా మీదకి ఇట్లా వేస్తాం, లేకుంటే ఒక బాక్స్ మీదకి విసురుతాం. సో అది ఇప్పుడు ఏమైతుంది, మీదకి పడుతుంది కదా. సో ఈ బాక్స్ మీదకి బాల్ ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళట్లేదు, మీదకి పడింది. బట్ ఇక్కడ ఇంటూ లోపలికి వెళ్తుంది. And these are prepositions: in, at, on, above, over, around, and between, among, from, to, towards, through, below, under, and into, above. These are prepositions. And we have also extra prepositions. And now today our class for. We will discuss here about the for. For means kosam, koraku. Okay students, so ఈ ఫర్ అనే ప్రిపోజిషన్ సెంటెన్సెస్ లో ఎట్లా యూజ్ చేయాలి, ఏ టైం కి యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్స్ యూజ్డ్ టు ఇండికేట్ ది యూజ్ ఆఫ్ సంథింగ్. ఇట్స్ యూజ్డ్ టు ఇండికేట్ ది యూజ్ ఆఫ్ సంథింగ్. లైక్ పీరియడ్ ఆఫ్ టైం. పర్టిక్యులర్లీ ఒక టైం వచ్చినప్పుడు, సో పీరియడ్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్, ఒక కాలం గురించి, ఒక వ్యవధి గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఈ ఫర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్స్, ఐ బేక్డ్ ఎ కేక్ ఫర్ యువర్ బర్త్డే. నేను నీ పుట్టినరోజు కోసం, నీ పుట్టినరోజు కొరకు నేను ఒక కేక్ని వండాను, బేక్ చేశాను. సో ఫర్ మీన్స్ కోసం, కొరకు, నీ కోసం, నీ కొరకు. ఐ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను, నీ కోసం ఎదురు చూస్తున్నాను, నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను. Okay, my students, I baked a cake for your birthday. And
this place is for exhibitions and shows. And ఈ ప్రదేశం ఎగ్జిబిషన్స్ కొరకు అండ్ షోస్ కొరకు కేటాయించబడింది. ఈ ప్లేస్ క్లాస్ రూమ్స్ కోసం ఉంది. ఈ ప్లేస్ ప్రేయర్ కోసం ఉంది. సో ఇట్లా ఫర్ మీన్స్ కోసం కొరకు. ఇట్స్ ఇండికేటెడ్ టు యూజ్ ఆఫ్ దిస్ సంథింగ్ లైక్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇండికేట్ చేసినప్పుడు మనం ఫర్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ టు. TO2. టు మీన్స్ కి కు. ఇందాక చెప్పుకున్నాను కదా, ఫ్రమ్ అంటే నుండి నుంచి, టు అంటే కి కు అని. సో టు మీన్స్ కి కు. ఇక్కడికి, అతనికి, ఈమెకి, సీతకి, ఎక్కడికి, అక్కడికి, ఇట్లా కి కు అనే ప్రిపోజిషన్ సెంటెన్స్ లో యూజ్ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ ఏ ప్రిపోజిషన్స్. ఎవ్రీ సెంటెన్స్, ప్రతి సెంటెన్స్ లో కూడా మనకి ప్రిపోజిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రిపోజిషన్స్ లేకుండా వితౌట్ ప్రిపోజిషన్ ఎనీ సెంటెన్స్ మీనింగ్లెస్. సో టు మీన్స్ కి కు. Use it to indicate the place, person or thing that someone or something moves. Like it's a when things are motion. When things are motion time. Like ఒక వస్తువులు మూవ్ అవుతున్నప్పుడు కానీ, సంథింగ్ ఒక పర్సన్స్ ఒక కొన్ని వస్తువుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వస్తువులు మార్చేటప్పుడు కానీ, మనుషులు వెళ్ళేటప్పుడు కానీ, ఆ టైంలో మనం టు అనేది యూజ్ చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్స్, ప్లీజ్ సెండ్ ఇట్ బ్యాక్ టు మీ. ప్లీజ్ సెండ్ ఇట్ బ్యాక్ టు మీ. మళ్ళీ నాకు తిరిగి పంపించగలరు, మళ్ళీ వెనక్కి పంపించగలరు, దయచేసి వెనక్కి పంపించగలరు. దే వెంట్ టు ది మూవీ థియేటర్. దే వెంట్ వాళ్ళు వెళ్ళారు. టు ది మూవీ థియేటర్, వాళ్ళు మూవీ థియేటర్కి వెళ్ళారు. టు థియేటర్, కీ వచ్చారు కదా. సో స్టూడెంట్స్, టు మీన్స్ కీ హూ. ఓకేనా. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. ఐఎమ్ గోయింగ్, నేను వెళ్తున్నాను. టు స్కూల్, స్కూల్ కీ. ఓకేనా. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. Please send it back to me. And they went to the movie theater. And to means he, who. Okay, na students? And of. Third one is of. Yokka. Of means yokka. This is the one of the preposition. So of means it's used for belonging to, relating to, or connected with. Like of ఎప్పుడు యూజ్ చేస్తామంటే బిలాంగింగ్ టు, దేనికైనా సంబంధించినది, ఒక వస్తువుకి సంబంధించినది ఆర్ ఒక పర్సన్ కి సంబంధించినది, ఇట్లా దేనికైనా ఒక వస్తువు కానీ పర్సన్ కానీ సంబంధించిన దాని గురించి చెప్పినప్పుడు ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ రిలేటింగ్ టు సంబంధించినది, బిలాంగింగ్ టు చెందినది, ఈ వర్గానికి చెందినది, వీళ్ళకి చెందినది, ఈ పర్సన్ కి, వస్తువుకి చెందినది అండ్ సంబంధించిన దానికి, చెందిన దానికి. అండ్ కనెక్టెడ్ విత్, దేనికైతే కనెక్ట్ అయి ఉంటుందో ఆ టైంలో కూడా ఒక వస్తువు కానీ పర్సన్ కానీ సంథింగ్, ఒక వస్తువు వేరే దానికి కనెక్ట్ అయినప్పుడు అండ్ బిలాంగింగ్ టైంకి అండ్ రిలేటింగ్ టైంకి మనం ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దట్స్ ది బ్యాగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సిస్టర్స్. దట్స్ ది బ్యాగ్, ఆ బ్యాగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సిస్టర్స్. Of means యొక్క. That's the bag of my friend's sisters. ఆ బ్యాగ్ నా ఫ్రెండ్ యొక్క సిస్టర్ ది. నా ఫ్రెండ్ ది కాదు, నా ఫ్రెండ్ సిస్టర్ ది, నా ఫ్రెండ్ యొక్క. సో వాళ్ళ సిస్టర్ ఎవరు? ఆమె యొక్క సిస్టర్. సో దట్స్ వై ఆఫ్ మీన్స్ యొక్క. That's the bag of my friend's sisters. And I drank 3 bottles of cola or water or milk. I drank, నేను తాగాను 3 bottles of cola. నేను కోకా కోలా 3 bottles of కోకా కోలా తాగాను. ఓకేనా. సో కోలా యొక్క 3 bottles కూడా నేను తాగేశాను. I drank 3 bottles of milk. నేను పాల యొక్క 3 bottles తాగాను. సో దిస్ ఇస్ ద టర్మ్ ఆఫ్ యొక్క. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం ఆఫ్ అనేది? రిలేటింగ్ టు and belonging to and connecting with.
ఓకేనా స్టూడెంట్స్? సో టుడే ప్రిపోజిషన్స్ అన్ని చూసారు కదా, పిక్చర్స్ వైజ్ ఏంటి అనేది, ఎలా యూజ్ చేయాలి అనేది. అండ్ టుడే అవర్ క్లాస్లో ఫర్ అండ్ ట్రూ అండ్ ఆఫ్ ఈ 3 ప్రిపోజిషన్స్ గురించి నేర్చుకున్నారు కదా స్టూడెంట్స్. అండ్ మీరు ఇవి విన్న తర్వాత సో మీకు సాధారణ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి, బ్లాంక్స్ అయితే ఉన్నాయి. సో వాటిని ఒకసారి చదివి ఆఫ్ అంటే ఇట్లా, టూ అంటే ఇది, ఆన్ అంటే స్పెసిఫిక్ టైం, ఇట్లా చెప్పుకున్నాం కదా. సో ఏంటి అనేది, ఏ బ్లాంక్ ఏ ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది మీరు సెట్ చేసి రైట్ చేయండి. ఓకేనా? అండ్ ఫర్దర్గా ఎస్టర్డే క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్న ఇన్, ఎట్, ఆన్ ఇవి కూడా మీకు ఎగ్జాంపుల్స్తో సహా ఇక్కడ రైట్ చేయడం జరిగింది. సో ఒకసారి రిలీజ్ అవ్వండి. అండ్ ఇన్ మీన్స్ ఇట్స్ ఏ అన్స్పెసిఫిక్ టైం, లైక్ డ్యూరేషన్ ఆఫ్ ఇయర్స్, మంత్స్, ఇయర్స్, ఇలా లాంగ్ పీరియడ్ వచ్చినప్పుడు మనం ఇన్ యూజ్ చేస్తాం. అండ్ లొకేషన్, ప్లేస్ని ఇండికేట్ చేసినప్పుడు కూడా ఇన్ యూజ్ చేస్తాం. సో ఆన్ ది టైమ్ వి సాట్ ఇన్ ఏ రూమ్, మేము ఒక రూమ్లో కూర్చున్నాం. హీ లివ్స్ ఇన్ ఇండియా, అతను ఇండియాలో నివసిస్తున్నాడు. ఓకేనా? అండ్ ఎట్ వద్ద, దగ్గర అని చెప్తున్నాం కదా. సో హీ సాట్ అట్ ది డెస్క్, అతను డెస్క్ దగ్గర, డెస్క్ వద్ద కూర్చున్నాడు. ఓపెన్ యువర్ బుక్ ఎట్ పేజ్ నెంబర్ 12. సో మీ బుక్ ఓపెన్ చేసి పేజ్ నెంబర్ 12 ఓపెన్ చేయండి. ఎట్ అనేది ఇంకా ఎక్కడ యూజ్ చేస్తాం? స్పెసిఫిక్ టైంకి యూజ్ చేస్తాం. అండ్ మౌంటైన్స్ నేమ్స్ వచ్చినప్పుడు, వెరీ ఇంపార్టెంట్ నేమ్స్ వచ్చినప్పుడు ఎట్ అనేది యూజ్ చేస్తాం. స్పెసిఫిక్ టైం, పర్టికులర్లీ డేట్ కానీ పర్టికులర్లీ టైం కానీ మనకి మెన్షన్ చేసినప్పుడు ఆ సెంటెన్స్లో మనం ఎట్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాం. అండ్ ఆన్ మీన్స్ మీద, పైన. దే సా మీ ఆన్ టీవీ, వాళ్ళు నన్ను టీవీ మీద చూశారు, టీవీ తెర మీద చూశారు. అండ్ ద ఫ్లాగ్ ఈజ్ ఆన్ ది టేబుల్. సో ద ఫ్లాగ్ ఈజ్ ఆన్ ది table or temple. Table it's also correct. The flag is on the table. The flag is on the temple. Flag temple మీద ఉంది, flag table మీద ఉంది. సో ఇట్లా. ఓకేనా? సో స్టూడెంట్స్ పిక్చర్స్ వైజ్ అయితే చూసారు కదా. ఓకే, థ్యాంక్ యూ.